19వ ప్రశ్న స్థిరాక్షరాలు అనగానేమి? స్పర్శస్వరాలు కాక మిగిలిన హల్లులు. 20వ ప్రశ్న పూర్ణ బిందువు సున్నాకు మరి ఒక పేరు పూర్ణానుస్వారము. 21వ ప్రశ్న అరసున్నాకు మరి ఒక పేరు ఏమిటి? అర్ధానుస్వారము. 22వ ప్రశ్న అచ్చులతో హల్లులతో ఉపయోగించే ఉభయాక్షరాలు సున్నా, అరసున్న, విసర్గ. 23వ ప్రశ్న విసర్గను ఏ పదాలకు ఉపయోగిస్తారు? సంస్కృత పదాలకు. 24వ ప్రశ్న గ్రాంధిక భాషలో ఉపయోగించేది అరసున్న. 25వ ప్రశ్న వక్రములు అనగానేమి? ఏ అక్షరాలు? ఏ, ఓ, ఔ. వీటిని వంకరగా ఉచ్చరిస్తాము. 26వ ప్రశ్న వక్రతములు అనగానేమి? ఏ అక్షరాలు? ఐ, ఔ. వీటిని మిక్కిలి వంకరగా ఉచ్చరిస్తాము. వీటికి మరి ఒక పేరు ప్లుతములు. 27వ ప్రశ్న స్వతంత్రంగా పలికే అచ్చులకు మరి ఒక పేరు ప్రాణాలు లేదా స్వరాలు. 28వ ప్రశ్న అచ్చుల సహాయంతో పలికే అక్షరాలు ఏవి? హల్లులు. వీటికి వ్యంజనాలు లేదా ప్రాణులు అని పేరు. ప్రశ్న కా నుండి మా వరకు గల అక్షరాలను అంటే వర్గాక్షరాలను ఎన్ని రకాలుగా వివరించారు? అవి ఏవి? 5 కచట తప్ప. 30వ ప్రశ్న పా వర్గం అక్షరాలు ప, ఫ, బ, భ.